మనం ఈరోజు భూమి స్పేస్ కి సంబంధించిన సుమనోహర ప్రాజెక్ట్ లో ఉన్నాము. ఈరోజు ఈ ప్రాజెక్ట్ లో చెట్లు నాటే కార్యక్రమాన్ని కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ మేనేజ్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే మన చెట్లు ఎలా పెరుగుతాయో అలా కస్టమర్స్ యొక్క ప్లాట్ అప్రిషియేషన్ కూడా అలా పెరుగుతుందన్న ఉద్దేశంతో మన కంపెనీ ఎండి గారైనటువంటి రాజు గారు అండ్ వెంకటకృష్ణ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. I'm very much satisfied comparatively to the other companies, and I think that company will give the best out of the rest. I can see a massive growth where I invested something around 18,000. Now I can see a scale up until 25 to 27,000. నేనైతే యాజ్ ఏ బ్యాంకర్ గా లీగాలిటీ చూస్తాను, డెవలప్మెంట్స్ చూస్తాను, జెన్యూన్నెస్ ఆఫ్ ది కంపెనీ చూస్తాను. అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి కనుక నేను దీన్ని రికమెండ్ చేస్తాను. NH44 లో ఉన్న అన్ని వెంచర్లను ఒకసారి చూసి అందులో దీనికి దగ్గరలో ఉండి ఇప్పుడే తక్కువ రేట్లో ఉన్న సుమనోహర టౌన్షిప్ దాంట్లో సెకండ్ వెంచర్ లో నేను ప్లాట్ తీసుకున్నాను. కస్టమర్స్ యొక్క హ్యాపీనెస్ ని చూసి మేము ఇంకా ఇంట్రెస్ట్ గా ముందుకు పోయి అమ్ముతున్నాము. ఎందుకంటే కొన్న కస్టమర్స్ రిపీటెడ్ గా మళ్ళీ మా దగ్గర ప్లాట్ కొంటున్నారు. जिंदगी में याद करना चाहिए, क्यों बोले तो किसी को धोखा देना नहीं, क्यों बोले तो उन्होंने जो प्लाट लिए आगे चल के उसका रेट बढ़ेगा और अपने को जिंदगी तमाम याद करते रहेंगे. भूमि स्पेस ऐसा वेंचर है कि पहले यहाँ पे कुछ भी नहीं था, मगर आए जब डेवलप हो रहा है, इसलिए सभी को ये प्लाट लेने से बहुत फायदा है. धन्यवाद. ప్రతి లేఅవుట్ లోనూ కూడా ఒక నేమ్ ప్లేట్ పెట్టడం అనేది చాలా అరుదు. ఏ వెంచర్స్ చూసినప్పటి వరకు అలాంటివి జరగలేదు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశాక వాళ్ళ డెవలప్మెంట్స్ చూశాక ఒకటని తీసుకుందామని వచ్చిన మేము 2 ప్లాట్లు తీసుకున్నాము. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ది డెవలప్మెంట్ అండ్ సర్వీసెస్. అదే నేను 2 ప్లాట్లు తీసుకున్నాను. 7 ప్లాట్లు మా రిలేషన్ వాళ్ళకి ఇప్పించాను. సో థ్యాంక్ యూ సార్, చాలా బాగున్నాయి మా భూమి స్పేస్ డెవలప్మెంట్స్. విదేశీ చదువులకు కానీ పెళ్లిళ్ళకు కానీ ఇవాళ చిన్న ఖర్చులకు ఇవాళ రేపు హాస్పిటలైజేషన్ ఒక్కసారి 3 రోజులు జ్వరం వచ్చి జాయిన్ అయితే 67,000 అయింది. మరి ఇలాంటి ప్లాట్లు ఒక 5-6 ఉంటే కష్టకాలంలో ఇవి ఆదుకుంటాయని నేను బాగా నమ్ముతాను. ఇది వచ్చేసరికి భూమి స్పేస్ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది సుమనోహర టౌన్షిప్. ఇప్పటి వరకు కంపెనీ 18 వెంచర్స్ ని నేషనల్ హైవే 44 అంటే మేడ్చల్ టు నిజామాబాద్ హైవే, నాగపూర్ కనెక్టివిటీ హైవే సార్, ఇండియాలోనే ద లార్జెస్ట్ హైవే ఇది. కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే ఇది. ఈ హైవేలో ఈ కంపెనీ ప్రతిష్టాత్మకంగా 18 వెంచర్స్ ని కంప్లీట్ చేయడం జరిగింది. NH44 కి ఆనుకుని ఉంటుంది. మెడ్చల్ తూప్రాన్కి సమీపంలో 50 ఎకరాల మెగా టౌన్షిప్. మీరందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి లాభాలు పొందవచ్చు. రాబోయే గేట్వే ఐటీ పార్క్ కావచ్చు, మనకు 100 ఎకర్స్ బస్ టర్మినల్ రైల్వే హబ్ ఇలాంటి అన్ని సౌకర్యాలతో ఉన్న ఏరియాలో అద్భుతమైన వెంచర్స్ మనకు భూమి స్పేస్ అందిస్తుంది. హైవే నుంచి 500 మీటర్ల దూరంలో ఉంది ఇది. మాకు ఈ గేటెడ్ కమ్యూనిటీ ఉండటం వల్ల చాలా మంచిగా అనిపించింది ఇక్కడ. ज्ञानेश्वर चिराकुला सर ने बताया था 10 दिन पहले, और आज यहाँ के हमने देखा यह साइड पे अच्छा डेवलपमेंट हो रहा है. కస్టమర్స్ కి తక్కువ టైంలో ఎక్కువ లాభాలు తీసుకురావాలనే కాన్సెప్ట్ తోటే మేము ఈ ప్రాజెక్ట్ ని మరి ఇంకా కొంచెం బాగా చేస్తున్నాం. ఇంకా ఇది ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ కి అతి చేరువలో ఉంది. నేషనల్ హైవే కు 400 మీటర్ల దగ్గరలో ఉంది. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా అతి తొందరలో రిటర్న్స్ అనేది తొందరగా వస్తాయి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. और अशोक दादा ने मेरे को, उन्होंने पहले 133 नंबर का लिए थे लैंड. उनको स्पेस अच्छा लगा, जगह अच्छी लगी, इन्वेस्टमेंट अच्छा लगा, मन की बात अच्छी लगी, यहाँ के पूरे डेवलपमेंट अच्छा लगा. इसके लिए उन्होंने एक प्लाट बुक किया.
ఇందులో వచ్చిన ప్రతి కస్టమర్ కూడా హ్యాపీనెస్ తోని సంతोषంగా बुक చేసుకుని వెళ్తున్నారు. आणि 100 एकर बस टर्मिनल गेटवे आयटी पार्क अशा बऱ्याच डेव्हलपमेंट ऑलरेडी या एरियामध्ये आहेत आणि खूप डेव्हलपमेंट येणार आहेत. तशा एरियामध्ये आपल्याला वेंचर आहे. तुम्ही सर्वांनी या इन्व्हेस्टमेंट करा आणि छान ग्रोथ तुम्ही घ्या. ఇన్వెస్టర్స్ బాగా ఆలోచించి ఈ RRR కి దగ్గరలో భూమి స్పేస్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే 2-3 ఇయర్స్ లోనే అధిక లాభాలు పొందగలుగుతారని చెప్పేసి గత మా అనుభవం ద్వారా చెప్పగలుగుతున్నామండి. చాలా మంది మా దగ్గర వేల కొద్ది ఇన్వెస్టర్స్ ఉన్నారు. అందరూ కూడా ఒక వెంచర్ లో కొన్నవాళ్ళు 2, 3, 4 వెంచర్లలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అందరూ కూడా మోర్ అండ్ మోర్ సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు.